పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగునా మహిళలు, యువకులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణకు నీరాజనాలు పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని, వైఎస్ఆర్సీపీ పార్టీ అంతిమ గడియలు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అబద్ధపు ప్రచారానికి తెరలేపారని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు డబ్బులతో గెలవాలని, అప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని డబ్బులు, ఎంత మద్యం పంపిణీ చేసినా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు, నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, అదే తీర్పు ఆంధ్రప్రదేశ్లోనూ పునరావృతం అవుతుందని అన్నారు. సాక్షాత్తు ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభను అపహాస్యం చేయాలని పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ మంత్రులు అంబటి, కొడాలి నాని అవహేళనపై మండిపడ్డారు. జగన్ తాబేదారుల పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. ఆచంట నియోజకవర్గంలో ఒక్క గ్రామంలోనైనా ఇళ్ల స్థలాలు రూపాయి వసూలు చేయకుండా పట్టాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 80,000 నుండి 1,50,000 ఇళ్ల పట్టాల లబ్ధిదారుల నుండి వసూలు చేసి జేబులు నింపుకున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. 10 టీవీ, ఎన్టీవీ, టీవీ9 వంటి ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలను చేయిస్తూ ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉదాహరణ మీరు చూశారు, మొన్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చిలకలూరిపేట సభ, పోలీసులు యొక్క ఎస్పీలు, ఐజీలు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తాబేదారులుగా పనిచేస్తూ ప్రధానమంత్రి సభను కూడా అపహేళన చేయడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు ఈ రాష్ట్రంలో అధికారులు ఇంకా పనిచేస్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన అధికారుల్ని విచారణ చేసి క్రమశిక్షణ చేయాలి ఎలక్షన్ కమిషన్ అనే మాటని ఆల్రెడీ మా యొక్క 3 రాజకీయ పార్టీలు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేసిన సందర్భంగా దాని మీద యాక్షన్ చేయమని కూడా మాట్లాడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే, వాస్తవాల్ని నేనే ఫిజికల్గా ఆ సభలో ఎంటర్ అయ్యా. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వచ్చారనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఉంది. చెప్తాను, రాబద్దాల ప్రచార మాధ్యాలతోటి ప్రత్యేకంగా అబద్ధాల మంత్రులు చేసి దాన్ని ఆ కూటమి ఏమీ కాలేదు, మీరు ధైర్యంగా ఉండాలని వాళ్ళ కార్యకర్తలు చెప్పుకోవడానికి అపహాస్యం చేస్తున్నారు. సిగ్గు లజ్జ లేని వైఎస్ఆర్ పార్టీ మంత్రులు కానీ, వారి యొక్క నాయకులు కానీ అది దిక్కుమాలిన పార్టీగా నేను భావిస్తా ఉన్నాను. కూటమి గెలుపు ఖాయమని చెప్తా ఉన్నాం. భయపడుతున్నావు, భయంతో మీరు మాట్లాడుతున్న సందర్భంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మీ పద్ధతి ఎక్కడా మారలేదనే మాటని చెప్పడానికి బాధ కలుగుతుంది. రండి, ప్రజా కోర్టు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తున్నారు. అప్పుడే డబ్బులు పంపిణీలు మొదలుపెట్టారు. ఇది వాస్తవం అనే మాటని ఎవరికి తెలియదు కాదు, రహస్యం కాదు. డబ్బులతో గెలవాలని ఆలోచన చేస్తాం. చేయండి, చూద్దాం ఈ డబ్బులు ఎక్కడ పనిచేస్తారు. ఇటు కర్ణాటకలో చూసాం, ఇటు తెలంగాణలో చూసాం, ఇక్కడ కూడా చూడబోతా ఉన్నాం. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని మందు బాటిల్ ఇచ్చినా కూటమి గెలుపు ఖాయం అనే మాట చెప్తాను. థ్యాంక్ యూ.